మా మేనత్త ఇంటిని కబ్జా చేసి మా పైన దాడికి దిగుతున్నారని అనంతపురం నగరంలోని శారదానగర్కు చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలు కనకదుర్గ మేనల్లుడు సాయి మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులకు కబ్జాలకు బాధితుడిగా మారిన ఆయన ఇవాళ మీడియా ముందుకొచ్చి అన్ని అంశాలు వెల్లడించారు. తమ మేనత్త కనకదుర్గ శ్రీ సత్యసాయి కళాశాలలో లెక్చరర్ గా పనిచేసి ఇక్కడే ఇంటిని కొన్నారన్నారు. గత ఏడాది రాజమండ్రిలో ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్నారు. ఆమెకు వారసులుగా ఎవరూ లేరని ఆ ఇంటికి తాళం వేసిన సంఘటన గమనించిన కొందరు నాయకులు ముందుగా శకుంతల ఆ తర్వాత శేఖర్ పేరుతో జీపీఏ చేయించుకున్నారన్నారు. వాస్తవంగా ఆమె చనిపోయిన తర్వాత ఈ జీపీఏ జరిగిందన్నారు. దీనిపై రిజిస్ట్రార్ ఆఫీస్తో పాటు పలు చోట్ల ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోగా కొందరు తమపై దాడికి దిగుతున్నారని సాయి మనోహర్ వాపోయారు. ఈ ఆస్తిని కబ్జాదారుల నుంచి కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు జై భీం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరుడు ఇష్టానుసారంగా కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారని, ఈ సంఘటనలో ఎమ్మెల్యే పాత్ర ఉందా లేదా తేల్చాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి దీనిపై స్పందించాలని, ఇలాంటి కబ్జాలను అడ్డుకుని దగ్గుపాటిపై ఆయన చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ప్రభాకర్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. పేరు సాయి మనోహర్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను మా మేనత్త కనకదుర్గ అన్న ఆవిడ ఇక్కడ 40 ఇయర్స్గా సత్యసాయి కాలేజ్లో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యారనమాట. రిటైర్ అయ్యి ఇక్కడే ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉన్నారు. అనుకోకుండా 2024 నవంబర్లో ఆవిడ చనిపోయారు. రోడ్ యాక్సిడెంట్లో రాజమండ్రి దగ్గర చనిపోయారు. అవన్నీ నేను అక్కడ రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే నేను అవన్నీ బాడీ అవన్నీ తీసుకొని నేను అంత్యక్రియలు అవన్నీ నేనే చేసి మా వాళ్ళందరూ నాతో పాటు మా పెద్దనాన్న పిల్లలు అందరూ వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి చేసాము. వచ్చి దాని తర్వాత ఇంకా ఇల్లు క్లీనింగ్ చేసుకుందామన్న సమయంలో తెలిసింది ఏంటంటే ఎవరో ఫ్రాడ్ రిజిస్ట్రేషన్ చేసి ఇల్లీగల్గా మా అత్త పేరు మీద ఉన్న ఇంటిని వాళ్ళు డాక్యుమెంట్స్ సృష్టించి మరి అది ఆ డాక్యుమెంట్స్ ఎలా వెరిఫై చేశారో ఏంటో తెలియదు కానీ బట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. అది తెలిసిన తర్వాత నేను వెంటనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాను. దట్ ఇదంతా మొత్తం చాలా ఫ్రాడ్గా అయిందండి. ఇది మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మేము ఇంకా రెడీ చేసుకుంటాం. మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మేము ఇచ్చాం. అక్కడ మరి వాళ్ళు ఎవరో తెలియదు. బి శకుంతల అన్న ఆవిడ జీపీఏ ఇచ్చింది. ఈ జీపీఏ ఏమో మా అత్త చనిపోయిన తర్వాత జూన్లో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. ఇదంతా చేసుకొని బి శకుంతల అన్న ఆవిడ పేరు కనిపించింది. దాంట్లో ఈ శేఖర్ అన్న తను ఇప్పుడు ప్రస్తుతం ప్రాపర్టీ ట్యాక్స్లో కూడా అతని పేరే ఉంది ఆ ఇంటికి. అది తప్పు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అది. మరి డెఫినెట్గా అందుకనే మేము కంప్లైంట్ ఇచ్చి ఎప్పుడు వచ్చినారు సార్ క్లీన్ చేసుకోవడానికి? మేము 3 days బ్యాక్ వచ్చామండి. క్లీన్ చేసుకొని 3 days చేసుకొని నిన్న వెళ్ళిపోదాం అనేసి అనుకున్నప్పుడు ఎవరో 6 మంది వచ్చారు. మధ్యాహ్నం పొద్దున అరౌండ్ 11 o'clock ఆ టైంలో వచ్చారు. 10:30, 11 నిన్న పొద్దున. ఇంకా ఫైనల్గా మేము అన్ని ఎలక్ట్రికల్ బాక్స్, కెమెరా ఇవన్నీ పెట్టుకుందాం అనేది. ఎందుకంటే మాకు ఆల్రెడీ అందరు ఎవరో చూసి వెళ్తున్నారని నేబర్స్ చెప్తున్నారు. అందరు నేబర్స్కి మేము తెలుసు. వాళ్ళు వచ్చి ఎవరో వచ్చి వెళ్తున్నారంటే ఫోటోలు తీసుకొని వెళ్తున్నారంటే సరే మేము సేఫ్టీ కోసం, మా ప్రాపర్టీ సేఫ్టీ కోసం మేము సెక్యూరిటీ కెమెరా అవన్నీ పెట్టుకున్నాం. ఆ 6 వచ్చి అందరికీ నమస్కారం. ఈరోజు మన అనంతపురం నడిపొడిన ఆర్టీటీకి ఎదురు ఉన్నటువంటి ఒక నిరుపేదరాలు బ్రాహ్మణ కులంలో పుట్టి వాళ్ళు ఎక్కడో చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటుంటే అనంతపురంలో ఉన్నటువంటి ఇంటిని ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకుంటూ కొంతమంది రౌడీ ముఖాలు, అదరు ముఖాలు ఇలాంటి ఇళ్ళని ఎవరైతే తాళాలేసి ఇళ్ళు నిశ్శబ్దంగా ఉంటాయో అలాంటివి ఆక్వై చేసుకొని పరిశోధన చేసుకొని రిజిస్టర్ ఆఫీసులో ఎంక్వైరీలు చేసుకుంటా, తర్వాత ఎంఆర్ ఆఫీసులో ఎంక్వైరీలు చేసుకుంటా, తర్వాత వారు రికార్డులు మార్చి మా ఇల్లు అని చెప్పేసి సొంత ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని తరిమేస్తూ తర్వాత వారు భూ కబ్జాలకి, ఇల్లు కబ్జాలకి చెరబడుతున్నారు. కాబట్టి దగ్గుపాటి ప్రసాద్ గారు మీ పాత్ర ఉంటే కనుక ఇంతటితో విరమించుకోండి. లేదంటే ఈ ప్రజా సంఘాలు, కుటుంబ సంఘాలు ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున అనంతపురంలో జరుగుతున్నటువంటి అవినీతుల పైన, తర్వాత మున్సిపల్ కమిషనర్లో ఉన్నటువంటి పరిధిలో ట్యాక్సుల పైన, తర్వాత ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో అవంటి వాటిపైన, వీటన్నిటిపైన యాక్షన్ కమిటీ చేసుకొని ముందు పోయే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మేము ఇంకోటి కూడా తెలియజేస్తున్నాం. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ చౌదరి గారు మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది హెచ్చరిక అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి. మేము దయచేసి చెప్తున్నాము, గతంలో మీరు ఎమ్మెల్యేగా పరిపాలించారు ఈ జిల్లాని.
కాబట్టి ఇప్పుడు దగ్గుపాటి ప్రభాకర్ మీ పార్టీలో ఉన్నారు. కాబట్టి దగ్గుపాటి ప్రసాద్కి శాఖపరమైన చర్యలు చేస్తారా, చేయండి. లేదంటే చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాం, లేదంటే హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తాం, లేదంటే కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాం అని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. కాబట్టి ప్రభాకర్ చౌదరి గారికి మీకు ఇది హెచ్చరిక, ఇది ఖచ్చితంగా అంటే మీ దృష్టికి తీసుకొస్తాము. ఈ పరిధిలో మీరు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.